హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్ ఎగ్జామ్ నందు పేపర్ 1 సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి దానిలో కూడా కొద్దిగా డిఫికల్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మనకి ఇంతవరకే దాదాపు 20 వరకు వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ నందు ఉంచడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూసి నేర్చుకోవచ్చు. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే 18 + 16 డివైడెడ్ బై ఇన్ ద బ్రాకెట్ 26 - 14 - 7 - 3 బార్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్రాకెట్స్ ఉన్నాయి, డివిజన్ ఉంది, బార్ కూడా ఉంది. మరి బార్ అనేది నిఖిలం అంటాం, వినుకులం అంటాం. వినుకులం లోపల మనం చూసినట్టయితే బాడ్ మాస్ రూల్ లోపల బి అంటే బ్రాకెట్స్. బ్రాకెట్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఒకటేమో వినుకులం బార్, అలాగే స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఇందులోపల ఆర్డర్ లోపల ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఓపెన్ చేయాలి. దీని ప్రకారం ఇక్కడ మనకి 7కి బిఫోర్ మైనస్ ఉంది, -7 -3 కనిపిస్తుంది. అయితే వినుకులం బార్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మైనస్ కాకుండా 7 - 3 చేయాలి. 7 - 3 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 14లోకి వెళ్ళి 4 మైనస్ చేయాలి, 10 అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 26 బ్రాకెట్లో ఫస్ట్ 7 - 3 చేస్తే 4, 14లోకి వెళ్ళి 4 మైనస్ చేస్తే 10. సో 26 - 10 అవుతుంది. 26లోకి వెళ్ళి 10 మైనస్ చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు బిఫోర్ ఏముంది? ఇంకా 18 + 16 డివైడెడ్ బై 16 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్. డివిజన్ ఏ నెంబర్స్ మధ్యలో ఉంది? 16 డివైడెడ్ బై 16. 16ని 16తో డివైడ్ చేసి ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 18 + 1 ఎంత? 19. సో 19 అనేది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అండ్ దర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. ఒక వృత్తం యొక్క పరిధి మరియు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతో సమానం అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అంత. ఇందులో మనకి రెండు ఇచ్చిండు, వృత్తం ఇచ్చిండు, చతురస్రం ఇచ్చిండు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, సర్కిల్ యొక్క రేడియస్ r అనుకుందాం, స్క్వేర్ యొక్క సైడ్ a అనుకుందాం. మరి ఇప్పుడు సర్కంఫరెన్స్ సర్కిల్ అంటే 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఓకే, నెక్స్ట్ వన్ 2 1 జా 2 2 జా క్యాన్సల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి పై అనేది ప్రాబ్లంలో అలాగే ఉంది కాబట్టి అలాగే రాసుకుందాం. ఇప్పుడు r/a ఈజ్ ఈక్వల్ టు, r లెఫ్ట్ సైడ్ ఉంది, a రైట్ సైడ్ ఉంది. a అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో రైట్ సైడ్లో 2 ఉంది, పై మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది, 2/5. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? ఇది రేడియస్కు సైడ్కు యొక్క రేషియో తెలుసుకున్నాం. మనకు కావాల్సిన వైశాల్యాల నిష్పత్తి. మరి వైశాల్యాల నిష్పత్తి అంటే πr² a². సో π ఇంటూ r/a హోల్ స్క్వేర్. r/a హోల్ స్క్వేర్. మన ఫస్ట్ కండిషన్లో r/a ఎంత వచ్చింది? 2/π వచ్చింది. సో 2/π హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ 2² అంటే 4, π². సో పైకి π² క్యాన్సిల్ అవుతుంది ఒకటి, రిమైనింగ్ ఏముంది? 4/π. 4/π. సో 4:π. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా ఇచ్చినటువంటి దానిలో కూడా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr ఈజ్ ఈక్వల్ టు 4a. రేడియస్కు సైడ్కు రేషియో తెలుసుకున్నాం. ఆ రేషియోని సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. πr²/a², π ఇంటూ r/a హోల్ స్క్వేర్, π ఇంటూ 2/π హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 4/π. దట్ ఈజ్ 4:π. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 0.12, 0.21 అండ్ 8 ఈజ్. సో ఇక్కడ చతుర్థానుపాతం అడిగిండు. a, b, c, dలు 4 నెంబర్స్. ఇందులో 3 నెంబర్స్ ఇచ్చిండు, 4th నెంబర్ అడిగిండు. సో 4 సంఖ్యలు చతుర్థానుపాతంలో ఉన్నట్టయితే అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం సమానం అవుతుంది. అంటే a ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ c. మరి దీని ప్రకారం d అంటే సూత్రం ఏంటంటే b ఇంటూ c/a. చతుర్థానుపాతం 4th తెలుసుకోవాలి అంటే d ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ c/a. b అంటే సెకండ్ నెంబర్, c అంటే థర్డ్ నెంబర్, a అంటే ఫస్ట్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ ఏముంది ఇక్కడ? 0.21 ఇంటూ c అంటే థర్డ్ నెంబర్ 8, a అంటే 0.12. ఇందులో కూడా గమనించినట్టయితే న్యూమరేటర్లో డినామినేటర్లో కూడా డెసిమల్లో 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా డెసిమల్ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం? 21/12 రాసుకుంటున్నాం ఇంటూ 8. 21/12 ఇంటూ 8. ఇప్పుడు మనకి 21, 12 రెండు కూడా గమనించినట్టయితే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 3 7 జా 3 4 జా క్యాన్సిల్. నెక్స్ట్ అగైన్ 4 1 జా 4 2 జా క్యాన్సిల్. దేర్ 4 17 2 జా 7 2 జా 14. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా 4 నెంబర్స్లో 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు 4th నెంబర్ అడిగినట్టయితే చతుర్థానుపాతం అంటే d ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ c/a అవుతుంది. 5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ కిలోమీటర్. 5 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ కిలోమీటర్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో సెంటీమీటర్లో ఇచ్చిండు, దీన్ని ఏం చేయాలంటే కిలోమీటర్లోకి చేంజ్ చేయాలి. మరి సెంటీమీటర్ నుంచి ఫస్ట్ మీటర్లోకి మారుస్తాం, మీటర్ నుంచి మళ్ళీ కిలోమీటర్లోకి మారుస్తాం. ఫస్ట్ ఇది 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్. అలాగే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కిలోమీటర్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు
1/1000 కిలోమీటర్. ఇది మనకి రిలేషన్. మీటర్ అంటేనేమో 100 సెంటీమీటర్స్, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఇప్పుడు మనకు సెంటీమీటర్ నుంచి ఏం చేయాలి? ఫస్ట్ మీటర్లకు మారుస్తాం, మీటర్ నుంచి కిలోమీటర్లకు మారుస్తాం. సో 5 సెంటీమీటర్లు ఇచ్చిండు కాబట్టి 5 సెంటీమీటర్స్ అంటే 5/100. 5/100 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయకండి, 0.05 మీటర్స్. 0.05 మీటర్స్. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఏం చేయాలి? కిలోమీటర్లకు మార్చాలి. కాబట్టి 0.05/1000. సో పాయింట్ అనేది 3 డిజిట్స్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు 0.00005. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయి? 4 zeros and 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ సెంటీమీటర్ నుంచి మీటర్లకు మార్చడం. 5 సెంటీమీటర్స్ అంటే 5/100 మీటర్స్. 5/100 మీటర్స్ అంటే 0.05 మీటర్స్ అవుతుంది. మళ్ళీ 0.05ను మళ్ళీ 1000తో డివైడ్ చేస్తే కిలోమీటర్లకు మారుతుంది. మరి డెసిమల్ డినామినేటర్లో కూడా 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది 3 ప్లేసెస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది కాబట్టి మరి 1, 2, 3. సో 0.0005. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, జీసీడీ ఆఫ్ 25, 35, 45 అండ్ 55. మరి ఇచ్చినటువంటి 4 సంఖ్యల యొక్క గాసాబా లేదా గాసాకాండం ఎంత అని అడిగాను. సో ఇందులో గమనించినట్లయితే గాసాక అంటే గరిష్ట, సామాన్య, భాజకం లేదా కారణాంకం. ఇచ్చినటువంటి సంఖ్యల్లో గమనించినట్టయితే ఈ అన్ని సంఖ్యల యొక్క కారణాంకాల్లో పెద్ద కారణాంకం ఏది? ఇందులో గమనించినట్టయితే ఫస్ట్ పెద్ద సంఖ్య 11. 11 అనేది అన్ని అంకెలను భాగించట్లేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 10. 10 కూడా అన్ని అంకెలను భాగించట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 5. 5 అంకెలు అన్ని కూడా భాగించబడుతున్నాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. అన్ని సంఖ్యలను భాగించే కారణాంకాల్లో పెద్ద కారణాంకాన్ని గాసాక జీసీడీ అంటాం. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 11 కాబట్టి 11 టేబుల్లో 55 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 10 టేబుల్లో ఏ నెంబర్ కూడా డివైడ్ కావట్లేదు, అంటే ఏ నెంబర్ కూడా కారణాంకం కాదు. నెక్స్ట్ 5 అనేది ఆల్ నెంబర్స్ని డివైడ్ చేసినటువంటి హైయెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి సో 5 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ వాట్ టైమ్ దట్ 12,600 రూపీస్ ఎట్ 9% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి అమౌంట్ ఆఫ్ 15,624. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు మనకంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వలేదంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్గానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్ వాట్ టైమ్ అంటే ఎన్ని సంవత్సరాల కాలంలో కూడా 12,600 రూపీస్ అనేటువంటిది ప్రిన్సిపల్ అనేటువంటిది 9% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్కు ఇచ్చినట్టయితే టోటల్ అమౌంట్ అనేది 15,624 అవుతుంది. సో ఇందులో కూడా ఇంట్రెస్ట్ అనేది ఏమి ఇవ్వాలి? సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఐ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ అమౌంట్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ అమౌంట్ మైనస్ చేస్తాం. సో టోటల్ అమౌంట్ ఏమో 15,624 ఇచ్చిండు. దీనిలోకి వెళ్ళి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనం అబ్జర్వ్ చేసినట్టయితే 4,203. 3,024 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇప్పుడు టైం ఇవ్వలేదు, టైం తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చిండు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఎందుకు సింపుల్ ఇంట్రెస్ట్ వాడుతున్నాం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే పర్టికులర్ ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వలేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. I అనేది 3,024 అవుతుంది. ప్రిన్సిపల్ ఏమో 12,600 రూపీస్. టైం తెలుసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%/100. ఇప్పుడు 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. 0 0 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 9 టేబుల్లో 9 3 27, 3, 9 3 27, 5, 9 6 54. ఇప్పుడు రిమైనింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 336 డివైడెడ్ బై 126. 336/126 డివైడ్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. సో ఫస్ట్ది డివైడ్ చేద్దాం. 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 6 2 6 1 6 5 6 6 క్యాన్సిల్. అగైన్ మనం గమనించినట్టయితే 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 3 7 8. సో 8/3 వచ్చింది. 8/3 మీన్స్ మనకి 2 years అండ్ 2/3 వచ్చింది. అయితే ఇక్కడ 2/3 అనేది లేదు కాబట్టి మంత్స్లోకి మార్చుకోవాలి. మంత్లోకి మార్చాలంటే 24/3 అవుతుంది. 24/3 అంటే 3 8 24. 2 years 8 months. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కూడా ప్రిన్సిపల్ 12,600 రూపీస్, టోటల్ అమౌంట్లోకి వెళ్ళి మైనస్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి P అంటే 12,600 టైం మంత్ ఇంట్రెస్ట్ రేట్ 9/100 క్యాన్సిల్ చేస్తే 8/3 వచ్చింది. 8 మీన్స్ 2 + 2/3 2 years 2/3 months 2/3 years. ఇక్కడ 2ని 12తో ఇంటూ చేస్తే 24 అవుతుంది కాబట్టి 24/3 అంటే 8 months అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ √2 ఈజ్ ఈక్వల్ టు 1.414 దెన్ 10/√2 వాల్యూ. మరి √2 వాల్యూ ఇచ్చిండు, 10/√2 వాల్యూ అడిగిండు. అయితే డినామినేటర్లో కూడా డెసిమల్ నెంబర్ ఉన్నప్పుడు డివైడ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఫస్ట్ డినామినేటర్ని రేషనలైజ్ చేసుకుంటాం. సో రేషనలైజ్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ మల్టిప్లై విత్ √2తో మల్టిప్లై చేస్తాం. 10 × √2/√2 × √2. 10 × √2 వాల్యూ 1.414/2 అవుతుంది. 10తో మల్టిప్లై చేస్తే 14.14 అవుతుంది బై 2. 2 టేబుల్లో డివైడ్ చేస్తే 2 7 పాయింట్కి పాయింట్ 2 0 2 7 7.07. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, డినామినేటర్లో ఇరేషనల్ నెంబర్ ఉన్నట్టయితే కరణి ఉన్నట్టయితే న్యూమరేటర్ డినామినేటర్ దాంతో మల్టిప్లై చేస్తాం √2తో. 10 × √2/2 అవుతుంది. √2 అంటే 1.414/2 అవుతుంది. మరి ఇందులో కూడా
10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. 14.14/2. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 7s పాయింట్కి పాయింట్. నెక్స్ట్ నెంబర్ 1 ఉంది. డైరెక్ట్ కొందరు ఏం చేస్తారంటే 2 7s క్యాన్సిల్ చేస్తారు. కాదు, 2 1s 2 0s 0 1 2 7s 14. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై అండ్ రైట్ ద ఆన్సర్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. 2 power of 5 divided by 2 power of 8 whole power of 5 into 2 power of -5. ఇందులో అన్నిట్లో కూడా బేస్ అనేది 2 ఉంది, కానీ ఎక్స్పోనెంట్ చూసినట్టయితే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, ఆపరేషన్స్ మల్టిప్లై ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ఇది మనకి ఈ రెండింటిని కూడా డివైడ్ చేస్తే 2 power of 5 by 2 power of 8 whole power of 5 into 2 power of -5. ఇందులో ఏ పవర్ ఆఫ్ m by ఏ పవర్ ఆఫ్ n ఉంది. దీని ప్రకారం ఏ పవర్ ఆఫ్ m minus n అంటే 2 power of 5 minus 8 whole power of 5 into 2 power of -5. 5 8 మైనస్ చేస్తే -3 2 power of -3 whole power of 5 into 2 power of -5. ఇక్కడ 2 power of m whole power of n ఉంది. పవర్స్ మల్టిప్లై చేస్తాం. -15 into 2 power of -5 ఇంటూ ఉంది కాబట్టి బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేస్తాం. సో -20 అవుతుంది. 2 power of -20 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. అబ్జర్వ్ ద 9th క్వశ్చన్. ఫ్యాక్టరైజ్ 10x power x square minus 18x cube plus 14x power of 4. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. కారణాంక విభజన చేయాలంటే ముందుగా మనకి దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నా చూడాలి. ఆల్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్, ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. అగైన్ x స్క్వేర్ x పవర్ ఆఫ్ 3 x పవర్ ఆఫ్ 4 లీస్ట్ పవర్ ఉన్నటువంటిది x స్క్వేర్. సో 2x స్క్వేర్ కామన్ తీసుకున్నట్టయితే 2 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుంది 5. సో x స్క్వేర్ ఇక్కడ రాసినాం. నెక్స్ట్ ఇది డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం చేస్తున్నాం. 2 టేబుల్లో 18 ఎప్పుడు వస్తుంది 9. x స్క్వేర్ మల్టిప్లై విత్ xతో మల్టిప్లై చేస్తే x క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్లో 14 2 7s x స్క్వేర్ హియర్ అనదర్ x స్క్వేర్. సో 2x స్క్వేర్ ఉన్నటువంటిది ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇన్ ద బ్రాకెట్ 7x స్క్వేర్. సో 7x స్క్వేర్ సెకండ్ టర్మ్ -9x ప్లస్ 5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ హూజ్ ఏరియా ఈజ్ 180 cm square అండ్ వాల్యూమ్ ఈజ్ 900 cm3. హైట్ ఆఫ్ ద సిలిండర్. సో ఇక్కడ సిలిండర్ అంటే స్తూపం ఇచ్చిండు. స్తూపానికి రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది. మరి బేస్ అనేది సర్క్యులర్ షేప్ ఉంటుంది. సో రేడియస్ అండ్ హైట్. ఇందులో కూడా హైట్ ఆఫ్ ద సిలిండర్ అడిగిండు. సో హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఏరియా ఇచ్చిండు. ఏరియా ఆఫ్ ద బేస్ ఈజ్ ఇక్కడ భూ వైశాల్యం తప్పడింది. హూజ్ బేస్ ఏరియా ఈజ్ 180. సో బేస్ అనే సర్కిల్ ఏరియా కాబట్టి సర్క్యులర్ ఏరియా πr² ఈజ్ ఈక్వల్ టు 180 ఇచ్చినట్టు బేస్ ఏరియా. అలాగే వాల్యూమ్ ఇచ్చిండు. v ఈజ్ ఈక్వల్ టు 900 cm3 ఇచ్చిండు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అడిగింది, హైట్ అడిగిండు. సో వి నో దట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా πr² ఇంటూ హెచ్. సో వాల్యూమ్ అంటే 900, బేస్ ఏరియా అంటే πr² 180 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇంటూ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి రైట్ సైడ్లో ఉన్నటువంటి 180 మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 100 81 5 క్యాన్సిల్ అవుతుంది. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 5 cm. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరిన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చు నేర్చుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.